ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. జడల్ రో హడల్ రో అంట. సవారీకి దురుకు బిడ్డ, శవాలే లేస్తాయి బిడ్డ, జడల్ రో హడల్ రో అంటూ సవాల్ విసురుతున్నాడు జడల్. మరి అతనెవరు, తాను సవాల్ చేస్తుంది ఎవరిని తెలియాలంటే ది ప్యారడైజ్ చూడాల్సిందే. నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్నారు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం తొలి గీతాన్ని విడుదల చేశారు. పొట్టు పొట్టు అలుకుంది ఆయా షేర్, ముట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్, పేరు పత్తలే నోనిరా ఆయా షేర్, ప్యారడైజ్కు అడ్రస్ అయితా ఆయా షేర్ అంటూ సాగిన ఈ పాటతో సినిమాలో నాని పాత్ర, వ్యక్తిత్వాన్ని, తన పోరాటాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. అనిరుద్ధ్ స్వరాలు సమకూర్చగా ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. అడ్డాల జంగిరెడ్డి, అనుకూరి దేవయ్య ఆలపించారు. ఈ పాటలో జడల్గా రాస్టిక్ లుక్లో నాని కనిపించారు. తీరు, ఆయన వేసిన హుషారైన స్టెప్స్ ఆకర్షణంగా నిలిచాయి. ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జవహర్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇది ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కథానాయకుడి నాని, దర్శకుడు సుజిత్ కలయికలో ఓ బహుభాషా చిత్రం పటాక లెక్కలుంది. వెంకటేష్ బోయనపల్లి నిర్మాత. ఈ సినిమాకి బ్లడీ రోమియో అని పేరును ఖరారు చేయనున్నట్లు ఇప్పటికీ వార్తలు వచ్చాయి. ఇప్పుడు పేరునే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాని పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ను విడుదల చేసింది. ఇదొక గ్యాంగ్స్టర్ కథతో రూపొందుతున్న సినిమా. చిటికెడు కరుణ, పిడికెడు కోపం, పారెడు బీభత్సం, మతిపోయేంత ప్రేమ అంటూ చిప్ కప్ గ్యాంగ్స్టర్గా ఈసారి నాని చేస్తున్న వంటకమేంటి, తన పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా చూపించారు. మరి గ్యాంగ్స్టర్ చెఫ్గా మారాల్సి వచ్చిందా, లేక చెప్పే గ్యాంగ్స్టర్గా మారాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం ఈ వేసవిలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. ఏదేమైతే నాని బర్త్డే సందర్భంగా నానికి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే ఇట్లా బయటకు వచ్చింది. ఇది నిజంగా చాలా చాలా నాని ఫ్యాన్స్కి అయితే పండగ విషయమే. ఇంకా ఈ సినిమా ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. అఫ్కోర్స్ నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇదంటే ఈరోజు ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.